Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచారరీత్యా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15 వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ 15 రోజుల పాటు కనుక మనం పరిశీలించినట్లయితే భాగ్యస్థానంలో కేతు ఒక్కడే ఉన్నాడు. ఇతర మిగతా గ్రహాలన్నీ కూడా 2, 3, 4 అంటే ద్వితీయంలో, తృతీయంలో, చతుర్థంలో ఉన్నాయన్నమాట. ఇక్కడ శనికుజులు ఇద్దరూ కూడా ద్వితీయ స్థానంలో, అలాగే తృతీయ స్థానంలో రాహువు, వక్రించిన బుధుడు, రవి, శుక్రులు ఉన్నారు. ఇక అర్ధాష్టమంలో గురువు ఉన్నాడు. మొత్తం మీద మకర రాశి వారికి ఎక్కువ శాతం ఈ 1 నుంచి 15 వరకు కూడా శనికుజులు కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబ స్థానం, ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ ఈ విషయాల్లో కొంతవరకు కోపం, చిరాకు ఇవన్నీ తగ్గించుకుని స్టేబుల్గా ఉండాలన్నమాట. ప్రతి దానికి కూడా కోపం వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా ఏదైనా సరే ఆగకపోతే తొందరగా ఓవర్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. శని కుజుడు కలిశారంటే ఏంటంటే, శని కుజుడు అంటే ఏంటంటే అసలే కంట్రోల్, శని అంటే ఇంకా స్ట్రిక్ట్గా అయిపోతారనమాట. ఈ ద్వితీయ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో పిల్లలు, లేకపోతే భార్య, తల్లిదండ్రులు, లేకపోతే మీరు ఆడవారైతే మీ భర్త, మీ అత్తమామలు, లేకపోతే మీ తల్లిదండ్రుల విషయాల్లో ఓవర్ స్ట్రిక్ట్గా ఉండడం, వాళ్ళు ఏదో చేయట్లేదు, సరిగ్గా జరగట్లేదు, ఏయో కంప్లైంట్లు అనమాట. ఇంట్లో ఏదో ఒక గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శనికుజులు ఉన్నంతకాలం కూడా కొంచెం పేషెంట్గా ఉండిపోయినట్లయితే అనవసర గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ద్వితీయ స్థానం అనేది డైరెక్ట్ హౌస్ టు 8th హౌస్ అనమాట. 8th హౌస్ని చూస్తుంది. అలాగే ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ని చూపిస్తుంది. డబ్బుల విషయాలు వచ్చేసరికి మీరు ఇప్పుడు వరకే ఉన్నట్టయితే అసలు ఈ నెల మొత్తం కూడా, ఏప్రిల్ నెల మొత్తం కూడా ఎవరికి చేబుద్దులకు కానీ, లేకపోతే వడ్డీకి కానీ, లేకపోతే ఫోన్లే అని కానీ అస్సలు సహాయం చేయొద్దు. డబ్బుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇచ్చి గొడవలు తెచ్చుకునే కన్నా లేవని చెప్పండి. 2 రోజులు తిట్టుకుని వదిలేస్తారు. అంతే తప్ప ఇస్తే మాత్రం వాటికి సంబంధించి చాలా గొడవలు అవుతాయి అన్నమాట. మీరు ఎక్కడో ఏదో చెప్పారని, వాళ్ళు ఎవరిచ్చారని అనవసర గొడవలు ఎక్కువ అయ్యేలా కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరంగా డబ్బులు ఇచ్చి గొడవలు తెచ్చుకోవద్దు. అలాగే మీకు రావాల్సిన డబ్బుల విషయాల్లో కూడా కొంతవరకు ఈ గొడవలు, లేకపోతే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం సడన్గా కలహాలు, ఫైటింగ్స్ ఇలాంటివే ఎక్కువ కనిపిస్తున్నాయి. కోర్టు విషయాలు, ఫైనాన్షియల్ లాసెస్ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేతులారా మనం నోరు జారడం వల్ల, లేకపోతే కొంచెం మనం ఓవర్గా రియాక్ట్ అవ్వడం వలన ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత పేషెంట్గా ఉంటే అంత చక్కగా ఉంటాయి. మంచి ఫలితాలు రావాలంటే మాత్రం పేషెన్స్ అనేది చాలా అవసరం. దానివల్ల తప్పకుండా మీరు పేషెన్స్గా ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చక్కటి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిదాన్ని కూడా తెలివిగా ఆలోచించండి. తెలివిగా ఆ వ్యవహారాన్ని చక్కబెట్టండి. అందులో మీకు ఎంతో కొంత ఉపయోగం ఉండేలా చూసుకోండి. అనవసరంగా అహంకారానికి, కోపానికి, పట్టుదలకి పోయి ఉన్నదాన్ని పోగొట్టుకునే కన్నా తెలివిగా ₹1 తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు మేలు చేస్తాయి. కాబట్టి అలా ఆలోచించడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ కొలీగ్స్తో కానివ్వండి, పైన ఉన్న మేనేజర్తో కానివ్వండి, మీ కింద పనిచేసే వాళ్ళతో కానివ్వండి, సహోద్యోగులతో కానివ్వండి, ఎవరితో అయినా సరే ఏదో ఒక చిరాకు, మీకేమో వెంటనే వర్క్ అయిపోవాలి, టకటగా జరగట్లేదని, ఏదైనా సరే ఆగిపోతే మీకు చిరాకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా టీంని లీడ్ చేసినా సరే, లేకపోతే మీరే కాదు ఎవరైనా గుంపు మేస్త్రి, ఈ పదం ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. అలా ఆ ప్లేస్లో ఉన్న ఎవరికైనా సరే ఆ పనులు అవ్వకపోవడం వలన చాలా చాలా చిరాకుగా ఉంటుంది. కాబట్టి ఓర్పుగా ఉండాలి. చిన్న చిన్న సమూహాన్ని లీడ్ చేసే వాళ్ళ కాడి నుంచి కంపెనీలు అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ సంస్థలు అవ్వచ్చు, హోటళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే ఏట్లో అయినా సరే ఓర్పుగా ఉండకపోతే మీకు ఆ టైం కావాలి, ఈ టైంకి జరిగిపోవాలని ప్రెజర్ అనేది మీరు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. మీకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ పనులు అవ్వకపోవడం వల్ల చిరాకు ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. కొంచెం ఓర్పుగా అన్ని విషయాల్లోనూ ఉండాలి.
ఎక్కువ శాతం ఏదో అయిపోద్ది ఈ నెలలో అని చెప్పే కన్నా ఈ ఈ ఏదేదో గందరగోళ పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక గురువు చతుర్థం, ఎప్పుడైనా సరే గురుబలం లేదు. గురుబలం లేదంటే ఏంటంటే మనం ఎలా బిహేవ్ చేస్తామో, మనం ఏం చేస్తామో మనకే అర్థం కాదనమాట. అంటే ఏంటంటే గురువు అనేవాడు జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఇలా రియాక్ట్ అవ్వకూడదు, ఇక్కడ ఇలా చేయకూడదు, ఇక్కడ ఇలా ఉండాలి, అక్కడ ఇలా ఉండాలి అనేది ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కూడా ఒకవేళ గురుబలం చాలా తక్కువగా ఉన్నా మనం ఎప్పుడూ చెప్పుకునే దశలు రాహులో రాహు కానీ, రాహులో శుక్రుడు కానీ, శనిలో గురువు, శుక్రుడిలో శని, అలాగే రాహులో కేతువు, శనిలో శని, ఈ దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటే ఈ గురుబలం కూడా లేకపోవడం వలన చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏలినా స్టేట్ ఎండింగ్కి వచ్చారు, ప్రతి పని కూడా జాగ్రత్తగా, అది విదేశాల్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎక్కడైనా ఫారిన్ ల్యాండ్స్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిలన్నిటిని కూడా కొంచెం తెలివిగా జాగ్రత్తగా మీరు ఏదో అంటారు కదా, చిన్న చిన్న రంధ్రం చేసుకుని ఎలికి ఎలా అయితే తన కలుగుని సమకూర్చుకుంటుందో అలా ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా మీరు సాల్వ్ చేసుకోకపోతే ప్రాబ్లమ్స్లో పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఏప్రిల్లో గురుబలం వస్తుంది. గురుబలం వచ్చిన తర్వాత పరిస్థితులు సెట్ అవుతాయి. ఈ 15 రోజులు మాత్రం కొంచెం ఓర్పుగా ఉండండి. ఇక మెయిన్గా ఈ కాంబినేషన్ చూడండి. ఈ కాంబినేషన్ రాహువు, బుధుడు, రవి, శుక్రుడు. ఇందులో బుధుడు వక్రించాడు. వక్రించిన బుధుడితో సహా ఈ మొత్తం కూడా భాగ్యస్థానాన్ని చూస్తున్నాయి. రాహువు బుధుడు కలిస్తే కొంచెం మెంటల్గా ఉంటుంది. అందులోనూ బుధుడు వక్రించాడు. మీకు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో బుధుడు వక్రించినప్పుడు ఏంటంటే గతాన్నంతా గుర్తు చేస్తారనమాట. గతంలో వాళ్ళు కనిపించడం, గతంలో మనకి ఎవరైతే గొడవలు పెట్టుకున్నారో లేకపోతే మనతో గొడవలైనయో వాళ్ళు మనకు కనిపిస్తారు. మంచి ఉంది. మంచి ఏంటంటే గతంలో మనం బాగా ఇష్టపడిన వాళ్ళు కావచ్చు, ఇంటి పక్కన బంధువులు, లేకపోతే ఆ ఊళ్ళో మనం క్లోజ్గా తిరిగిన వాళ్ళు అయినా ఉండొచ్చు. ఏమైనా గతానికి సంబంధించిన కొన్ని సంఘటనలు మీకు తృతీయ స్థానం అంటేనే స్నేహితులు, బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దనాన్న కొడుకులు, పెద్దమ్మ కొడుకులు, పెన్ని కొడుకులు ఇలా ఉండి వీళ్ళందరూ కూడా కొంతవరకు కనిపించే అవకాశం ఉంటుంది. వాళ్ళతో అయితే ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ఆ గడిపిన జ్ఞాపకాలు ఉండొచ్చు. ఏదైనా సరే కొంచెం కంట్రోల్లో ఉండడం మంచిది. ఒకవేళ చెడు ఉంటే మాత్రం దాన్ని వదిలేయండి, మంచి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక రాహువు, శుక్రుడు, రవి, బుధుడు వీళ్ళందరూ కలుసున్నప్పుడు ఏంటంటే కొంచెం రిలేషన్స్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న సంబంధం పెళ్లి చేసుకుందాం అనుకున్నవి కొంతవరకు వద్దనుకోవడం, కొన్ని కావాలనుకోవడం, ఇలా తిరగా మరగా అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే రాహువు, శుక్రుడు, రవి, బుధుడు ఈ 4 కాంబినేషన్లు ఉన్నప్పుడు ఏంటంటే రిలేషన్స్ విషయంలో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. ఈ రిలేషన్ ఇంకా మనం కొనసాగించాలా, ఈ రిలేషన్ కొనసాగించడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి, మనల్ని అవమానిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం ఎంత ప్రేమ చూపించినా ఆపోజిట్ వ్యక్తి నుంచి అంత ప్రేమ రేటలేదు, ఈ రిలేషన్ నుంచి జంప్ అవుదామా, ఇలాంటి ఆలోచనలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. మొత్తం మీద ఏంటంటే గురువు మారే వరకు కూడా ఏదైనా పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోకుండా ఉండడం మంచిది. వ్యక్తిగత జాతకాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుని దాంట్లో కూడా ఎలా ఉందో చూసుకుని గోచారాన్ని కూడా కంపేర్ చేసుకుని బలమైన నిర్ణయం తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇక ఈ రాహు, బుధుడు, రవి, శుక్రుడు కాంబినేషన్ అనేది భాగ్యస్థానంలో కేతు సంచారం జరగడం అనేది ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి, లేకపోతే ఏదైనా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, రియల్ ఎస్టేటు, అమ్మడం, కొనడం, ఏవైనా సరే షేర్ మార్కెట్లు వీళ్ళందరికీ కూడా కొంతవరకు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ 15 రోజులు మొత్తం మీద ప్లస్గానే ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ నెలలో ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం మంచిది. కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను చూడండి. ఒకసారి నేను చదువుతాను. ధరణి గర్భ సమూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యం అని ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక 500 సార్లు చదివితే చాలా మంచిది. అమ్మో 500 సార్లు అనకండి, కుదరకపోతే 108 సార్లు చదవండి. కుదిరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 500 సార్లు చదవండి. ఈ ధ్యాన శ్లోకం చదవడం వల్ల ఏంటంటే మీకు లాభస్థానానికి, చతుర్థ స్థానానికి కుజుడే అధిపతి. కాబట్టి చతుర్థ స్థానం అంటేనే వైట్ హౌస్ అనమాట. మన వ్యాపారాలు, మనం తెలివిగా ఆలోచించి చేసే పనులు, ₹1 సంపాదించడం, లేకపోతే ఏదైనా కొనడం, అమ్మడం, ఇలాంటివన్నీ కూడా చతుర్థ స్థానం చూపిస్తుంది. అలాగే వాటి వల్ల వచ్చే లాభం, ఎంత కమ్మితే ఏంటి, ఉన్న రేటుకి అమ్మడం కన్నా దాన్ని 4-5 రెట్లకి రేటుకి అమ్మి మనకు లాభం రావాలంటే లాభస్థానం బలంగా
ఉండాలి. ఈ రెండింటికి సంబంధించి కుజుడే ఇక్కడ ఆ 2 హౌసులకి కూడా ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి కుజుడు ఆరాధన బాగా చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు, ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.